తెలంగాణ పల్లెలలో అక్కడక్కడ ఉంది ఇది. అయితే దీని మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక బలమైన నిర్ణయం తీసుకొని పోతుండనేది మన అందరికీ ఎక్కి. ఊళ్ళే నా నియోజకవర్గంలో మునుగోడు నియోజకవర్గంలో ఎవరైతే బెల్ట్ షాపులు లేకుండా ఉంటదో ఆ ఊరు, నేను ఆ ఊరికి బహుమతిగా 5 లక్షలు 10 లక్షలు ఇస్తాను ప్రకటించిండు. కొన్ని ఊర్లలో కూడా ఇచ్చిండ. ఇది మంచి కార్యమే. అయితే ఇప్పుడు నిన్న మొన్న ఈ లిక్కర్ షాపులకు టెండర్లు పిలిస్తే అందులో కొంతమంది వెనక ముందు ఆడుతుర్రాట. ఎందుకు ఏమిటికి అంటే మునుగోడుకు ఒక రూల్ తెచ్చిండు. ఇక్కడ టెండర్ల పాట పాడితే లోకల్ కూడా ఉండాలి. ఇంకో ముచ్చట 8 గంటల వరకే మందమ్మాలి. ఇదొకటి. మళ్ళా ఈ వైన్ షాపులకు వెళ్ళి బెల్ట్ షాపులకు మందమ్మొద్దు. ఇదొకటి. ఇక్కడ పర్మిట్ రూమ్ కూడా ఉండొద్దు. ఏదైతే మందమ్మే కాడ పర్మిట్ రూమ్ కూడా ఉండొద్దు. ఇట్లా ఈ కొత్త రూల్స్ పెట్టేసరికి కొంతమంది ఏం చేసిర్రు, నేరుగా ఇది ఎట్లా ఉంది ఏం కథ అని చక్కగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కాడికి పోయిర్రట.